హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్టేసి జెరీషా. ఈరోజు వీడియోలో సింపుల్‌గా, క్విక్‌గా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా అర టీ స్పూన్ ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ తగినంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అరచెక్క నిమ్మకాయ రసం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని, ఇదేనండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్. కరివేపాకే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మంచిగా మసాజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కకి మసాజ్ చేసుకుంటే చాలా బాగుండిద్ది. ఒక 2 అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే ఇంకా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. మరీ ఎక్కువ మార్చమాకండి. ఇది మొత్తం కరకర అంటే అస్సలకి బాగోదు. తగినంత ఆయిల్ వేసుకుని కూడా మసాజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయటమే. దీని నెక్స్ట్ ప్రాసెస్ త్వరలోనే చూసేద్దాం వచ్చేయండి. ఈ ప్రాసెస్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా క్విక్గా నేర్చుకోవచ్చు. వంట రానోళ్ళు కూడా తొందరగా చేసేయచ్చు. 2-3 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కలిపేస్తే ఇంకా టేస్టీగా అమృతంగా ఉండిద్ది ఈ చికెన్ కర్రీ. ఇంట్లో ట్రై చేస్తే ఇంకా మీరు వాహా! నెక్స్ట్ ప్రాసెస్ స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి అదే అండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ కూడా వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసి ఫ్రై చేస్తే చాలా బాగుండిద్ది. ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేసిద్దండి. కొంచెం జీడిపప్పులు కూడా వేసేసుకోండి. జీడిపప్పులు చాలా ఉడికితే ఇంకా బాగుంటాయండి. అంత బాగుంటుంది. చూసారా కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది. ముక్కకి అంత కరకరగా అనిపిస్తుందో అంత బాగుంటుంది చికెన్ కర్రీ. హాస్టల్లో ఉన్న జాబ్స్ చేస్తున్న బ్యాచిలర్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఈ చికెన్ కర్రీని ఇట్టే చూసి అట్టే చేయొచ్చు. అంత బాగుండిద్ది. దీంట్లోకి మన ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకొని తింటే ఉండిద్ది. చాలా బాగుండిద్ది. ఫ్రైడ్ బిర్యానీ చేసుకోవచ్చు. బగారా రైస్లో కూడా ఈ చికెన్ ఫ్రైని మంచిగా ఆస్వాదిస్తూ తినేయచ్చు. ప్లీజ్ చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ ట్రై